సో మనం నెక్స్ట్ ఒకసారి చూద్దాము. దుపట్టా కూడా వాళ్ళు చేస్తారంట, చున్నీని కూడా చేస్తారంట. ఎలా డిజైన్ చేస్తారు, ఏ ప్రింట్ యూజ్ చేస్తారని తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు చున్నీకి, లెహంగా పైకి చున్నీకి రెడ్ కలర్తో ప్రింట్ వేస్తున్నాము. ఫ్రేమ్ పెట్టేశారు ఆల్రెడీ, చిన్న చిన్న ఫ్లవర్స్తోని, చిన్న చిన్న ఆకులతోనే ఉంది. దానికి దీనికి చాలా వేరియేషన్. దానికి ఏంటంటే పెద్ద ఫ్లవర్స్తోని పెద్ద ప్రింట్స్ వచ్చాయి. దీనికి ఏంటంటే చాలా చిన్నగా చున్నీకి సెట్ అయ్యేలాగా ఉంది. నాకు తెలిసి చున్నీ హైలైట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇది ఒకటేనా భయ్య? ఒకటే వస్తుంది. ఓకే, సింపుల్ కావాలా? చిన్న పాప కోసం కావాలి. ఓకే, చిన్న 8 years పాప కోసం ఇది రెడీ చేస్తున్నారంట. వాళ్ళు కస్టమైజ్ చేయించుకుంటున్నారు కస్టమర్స్. ఓకే, వావ్. ఇక్కడ చూసారా, నేను 1 కలర్ అనుకున్నాను బట్ బాగుంది. ఇది ఏంటి అంటే మనకి కంప్లీట్గా మనకి కలంకారీ రావాలన్నా, లేదంటే వేరే ప్రింట్స్ రావాలి అన్నా మనకి ఇక్కడ కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనకి బయట ఏంటి అంటే ఎక్కువగా కూడా హై రేంజ్లో దొరుకుతాయి అన్నమాట. ఒక 1 మీటర్ వచ్చేసి 1400, 1500 లేదంటే 1000 పైనే ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి క్లాత్ తీసుకొని, అది పట్టు కానీ, కాటన్ కానీ, సిల్క్ కానీ, జార్జెట్ కానీ, అది తీసేసుకొని మనకి 350 to 400 రేంజ్లో మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళు ష్యూరిటీ కూడా, అంటే ఏంటి అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కలర్ ఫేడ్ అయిపోదు అని కూడా చెప్తూ ఉన్నారు. భయ్యా అయిపోయిందా ఇప్పుడు ఇది ప్రింట్ అంతా? అయిపోయింది మేడం. ఇది చున్నీ కూడా అయిపోయింది. చున్నీ చాలా సింపుల్ గా ఉంది కదా. అది హెవీ ఉంటే చున్నీ సింపుల్ గా ఉంటే బాగుంటుంది. ఓకే, మనకి అక్కడ హెవీ ప్రింట్ వచ్చింది కదా మనకి లెహంగా పైన. చున్నీ సింపుల్ గా చిన్న ఫ్లవర్ స్లీవ్స్ తోనే ఎండ్ చేశారు.